జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని తెదేపా, వైకాపా ఇప్పుడు మాతో కలిసి వస్తారని ప్రచారం చేసుకోవడమే తమ విజయానికి తొలిమెట్టని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలకు జనసేన అవసరం ఉందేమో కానీ తమకు వాళ్ల అవసరం లేదని స్పష్టం చేశారు. జనసేన క్షేత్రస్థాయి పటిష్టతే లక్ష్యంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో చిత్తూరు, ప్రకాశం జిల్లా నేతలు సమావేశమయ్యారు. సామాన్యులు వాడే గ్లాసు ఎన్నికల గుర్తుగా వచ్చిందని, కాలం మనకు అనుకూలంగా ఉందనుకునేందుకు ఇదే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికలు ప్రారంభం మాత్రమేనని, మొదటివో చివరివో కాదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి బలమైన పాత్ర పోషించిన వారిలో తాను ఒకడినని పేర్కొన్న పవన్, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయాలనే లక్ష్యంతోనే పార్టీ ఏర్పాటైందని వివరించారు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితే అధికార ఫలాలు అనుభవించవచ్చనే ఆకాంక్షతో ఎవరెవరో వచ్చారని, ఓడిపోగానే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. అందువల్లే పీఆర్పీ లక్ష్యం నీరుగారిపోయిందని పవన్ విశ్లేషించారు. అలాంటి వారి విషయంలో జనసేన పార్టీ ఆచితూచి ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. నాటి అనుభవాల దృష్ట్యా పార్టీ కమిటీల నియామకానికి తొందరపడలేదన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 2,000 కోట్లు అవసరమవుతాయని చాలా మంది తనతో చెప్పారన్న పవన్, ఆ మేర ఖర్చు చేసేందుకు సిద్ధమైన అధికార ప్రతిపక్షాలతో నువ్వెలా పోటీ పడతావని ప్రశ్నిస్తున్నారని వివరించారు. రాజకీయాలు నడపడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరం లేదని బీఎస్పీ వ్యవస్థాపకులు కాంశీరాం రుజువు చేశారని ప్రస్తావించిన పవన్, ఎన్నికల్లో పోటీ విషయంలో కాంశీరామే తనకు మార్గదర్శి అన్నారు. బూత్ కమిటీలు లేని తెలుగుదేశం, వైసీపీ ఎన్నికల్లో గెలుస్తుంటే కమిటీలు ఉన్న వామపక్షాలు, భాజపా ఎందుకు ఓడుతున్నాయని ప్రశ్నించారు. జనసేన సంస్థాగతంగా బలపడేందుకు మరింత సమయం పడుతుందన్నారు. ప్రజల పింఛన్లు, రేషన్ కార్డు లాంటి సమస్యలు పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో లేకపోవడం బాధాకరమన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర సమగ్రత కోసం తెలుగుదేశానికి మద్దతు పలికామన్న పవన్, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో మధ్య మార్గం అవసరమని, జనసేన అలాంటి దారిలో వెళ్తోందన్నారు. యువతను నమ్మి పార్టీ పెట్టానని, వారే జనసేనకు వెన్నెముకని అభివర్ణించారు. పార్లమెంటు సెగ్మెంట్ స్థాయిలో కమిటీలను త్వరలో నియమిస్తానని తెలిపారు.